వక్రతుండ మహాకాయం కోటీశ్వర సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వ శాంతాకారం భుజగసైన్యం పద్మనాభ సురేశం విశ్వాకార గణసదృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనైన విజ్ఞానగమ్యం వందే విష్ణు భవభయ సర్వలోకైకనాథం. జనవరి 1 అంటే ఆంగ్ల సంవత్సరాది. ఆంగ్ల సంవత్సరాదికి దేవరాయ భక్తి దేవరాయ ఛానల్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి అందరికి కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. కానీ జనరల్ గా మనం ఆంగ్ల సంవత్సరాలని దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకూడదు. అది ఇంగ్లీష్ సంవత్సరాది. మన సంవత్సరాది అంటే కూడా ఉగాది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గ్రహాలు మారినా కూడా ఏది మారినా కూడా మార్చి నుంచే అందరి జాతకాలు కూడా మారుతాయి, ఆదాయాలు కూడా అప్పటి తెలుసుకుంటాం. ఇప్పుడు మనం దీని గురించి తెలియాలంటే ఈ సంవత్సరాలప్పటికి మనకి డిసెంబర్ 16 నుంచి మనం ఈ ధనుర్మాసం ప్రారంభం చేస్తాం. ఈ నెల రోజులు కూడా ధనుర్మాస వ్రతం చేస్తూ ఉంటాం. అట్లాగే ఆంగ్ల సంవత్సరాల పండుగ కూడా ఇంగ్లీష్ వారైనా సరే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ జనవరి 1 అని గుడ్లకి వెళ్ళటం, కేకులు కట్ చేసుకోవటం, సరదాగా పండుగ చేసుకుంటున్నారు. కానీ ఇది చేసుకోవటం తప్పేం లేదు. కానీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే ఇది దీని ప్రభావం అందరూ దీని గురించి జనవరి నుంచే జాతకాలు మారిపోతాయేమో, మన రాష్ట్రం మారిపోతాయేమో, ఆదాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కుతూహలంగా ఉన్నారు. కానీ అది కుతూహలం అనేది మనం ఉగాది నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మన గ్రహపటం అంతా మారిపోతూ ఉంటుంది. ఎవరికి ఏ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండాలో అప్పుడే మనకు తెలియజేస్తుంది. అంతేగాని అంటే అప్పటికి సంక్రమణం మారిపోతుంది. మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే మనకి యూనివర్సల్గా రవి సంఖ్య నడుస్తుంది. కాబట్టి అందరికి కూడా జాతకరీత్యా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ రాశిలోకి ఎలా ఉంటుంది తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిలో 3 నక్షత్రాల వాళ్ళు మృగశిర, ఆరుద్ర, 19 నక్షత్రాలు మిథున రాశి వాళ్ళు అవుతారు. ఈ మిథున రాశులకి ప్రతిదీ బాగానే ఉంటాయి, ఆ కళతో సుఖం మాత్రం ఉండదు. భార్యతో అన్నింటితో ఉండదు. ప్రతి విషయంలో చికాకు అధికంగా ఉంటుంది. ప్రతిదానికి భార్యనా సీరియస్ అవ్వాలి, భర్తనా సీరియస్ అవ్వాలి. అట్లా వీళ్ళు కాపలు చేస్తూ ఉంటారు. ప్రతి విషయానికి ఒకళ్ళు నిన్ను మించి ఉన్నా నన్ను మించి ఉన్నట్టుగా పోట్లాడుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు ఈ మిథున రాశి అంటేనే కొంచెం కళతో సుఖం తక్కువ అనుకుంటాం. కానీ కొంత విధికులు కూడా నక్షత్రం కాబట్టి ఫైనాన్స్ గా ఇబ్బంది అంటూ ఉండదు. ఇందులో ఎవరికో వాళ్ళకి డబ్బు వ్యామోహం అధికంగా ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టుకొని జలసాగా తిరగాలి. భార్యకి ఉండొచ్చు, భర్తకి ఉండొచ్చు. ఇట్లా ఈ మిథున రాశి వాళ్ళకి కాలం గడిచిపోతూ ఉంటుంది. ఈ గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సపోర్ట్ చేస్తున్నాయా చేయట్లేదా అని గ్రహించుకుంటూ వాటిని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా సరే అంతర్దశ ఏమిటి, ఇప్పుడు మనకి ఏం నడుస్తుంది, ఏ రాకు దశ, కేతు దశ, అంతర్దశ ఏంటి, శనిలోనా గురువులోనా తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే అంతర్దశను బట్టి మనకి ఫ్యూచర్ తెలుసు. ప్రతి ఒక్క గ్రహానికి ఇప్పుడు శుక్రమాతో నడుస్తుంది. శుక్రుడు 20 years. ఈ 20 years లో అంతర్దశలు ఉంటాయి, 2.5 years. ఆ అంతర్దశలు ఏమేమి నడుస్తున్నాయి అని తెలుసుకొని ఆ అంతర్దశలో ఏ పీరియడ్ మనం ఎలా ఉన్నాం, ఈ పీరియడ్ లో బాగున్నాం, ఈ పీరియడ్ లో బాగాలేదు అని తెలుసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు సంపదను సక్రమంగా కాపాడుకోండి. ఉన్న ఆస్తి పాస్తులు ఏదైనా సరే జాగ్రత్తగా ఉంచుకోవటం, కొంచెం దాన్ని డెవలప్ చేయటం చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. ప్రతి వాతావరణం కూడా అప్పుడప్పుడు కొంచెం అనుకూలించదు. వాటి వల్ల ప్రభావాలు కూడా ఫలితంగా వస్తాయి. అనారోగ్యంలో కూడా అడుగుతాం, ఈ ఆరోగ్యం అనారోగ్యం బాగలేదు అనుకో, ఏదో కనుక అనారోగ్యం రావటం, చికాకు పడటం అధికంగా ఉంటాయి. ఈ రాష్ట్రాలకి అప్పుడప్పుడు స్థిరాస్తులు ఈ మార్పు జరుగుతూ ఉంటాయి. ఉన్న ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నట్టయితే అవి చేతికి రావు. రాకపోవడానికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు అందట్లేదు అనే బాధ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా జనరల్ గా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు భార్యాభర్తలు డైవర్స్ అప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. డైవర్స్ వెళ్ళిన తర్వాత కూడా ఒకళ్ళ చేయి పై ఉంటే ఒకే డౌన్ లో ఉంటుంది. ఎంత చేసినా కూడా వాళ్ళ మాట వింటూ దాంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఈ రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఒక డబ్బు అయితే ఉన్నది, డబ్బు పుష్కలంగా ఉంది, ప్రాపర్టీస్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ భార్య సగ తక్కువగా ఉంటుంది. ఈ రాష్ట్రాలకి హాయిగా ఉన్నాం, వాళ్ళకి తిన్నాం, ప్రశాంతంగా భార్యాభర్త ఉన్నాం అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందుకని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాలు కూడా మంచి విధంగా ఉంటారు. కానీ ఇందులో 6 నక్షత్రం వాళ్ళు కొంచెం మొండితనంగా
కోపంగా అదిగా ఉంటారు. వాళ్ళవే దారి పట్టించుకోరు అనమాట. వాళ్ళు పోతూ ఉంటారు. అట్లా వెళ్తుంటారు కానీ వాళ్ళకి బాధ మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చదువులో మాత్రం మంచిగా రాణిస్తారు. సైన్స్ ఫీల్డ్ లో మంచి అభివృద్ధి కానవస్తుంది. అట్లాగే పునర్వసు నక్షత్రం వాళ్ళు ఉన్నారు. చాలా మంచి పద్ధతి, మంచి డిసిప్లిన్ అన్ని బాగుంటాయి. కొంచెం జల్సా ఖర్చు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. 10 మందికి పెట్టే విషయంలో వెనకాటు, ప్రతి పెట్టాలి వాళ్ళు తినకపోయినా సరే పెడుతూనే ఉంటారు అనమాట. 10 రూపాయలు ఉండేది ఖర్చు పెట్టుకుందామని చూస్తారు కానీ దాచుకుందాని ఆలోచన తక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఇట్లా ఈ నక్షత్రాలు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క తీరులో ఉంటారు. ఒక్కొక్కరు ఒక రాశి నక్షత్రాలు బట్టి వాళ్ళ అంతర్దశను బట్టి లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కాస్త గ్రహించుకుంటూ ఉండండి. కొంచెం మంచిగా తెలుసుకొని చేసుకున్నట్లయితే అన్ని విషయాలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు మీకు సహాయాలు అందించేవారు కూడా ప్రతి విషయంలో చేస్తామంటారు కానీ ఎవరు చేయరు. స్నేహితులతో కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి. అందరూ మేము మెచ్చుకుంటారు, ముందు తీసుకెళ్తారు కానీ ఇవ్వచ్చేటప్పటికి ఎవ్వరు ఇవ్వరు. బంధువుల్లో కూడా కొంచెం భేదాభిప్రాయాలు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లో కూడా భేదాభిప్రాయాలు ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ మిథునరాశులకి ఎన్ని అవస్థలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి మనోధన ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలు కూడా దైవ సంకల్పంతో ప్రతి పని సాధిస్తారు. అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి చేసే ప్రతి పని మీద ధ్యాస ఉంటుంది, మంచి పద్ధతి ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. అన్ని విధాలు కూడా మంచి సహకారం ఉంటుంది. ప్రతి కూడా పిల్లలు కూడా విషయంలో పేరెంట్స్ మాట బాగా వింటారు, బాగా చదువుకుంటారు, మంచి పొజిషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళలో చక్కటి ఆలోచన ఉంటుంది. పెళ్లిళ్ళు కూడా అనుకోకుండా అయిపోతాయి. మంచి మంచి సంబంధాలు వస్తాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తిరుగుండదు. మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ మిథున రాశి వాళ్ళకి ఏ విషయంలో సరే భయపడకుండా జాగ్రత్తగా ఉండండి. మనోధైర్యం మనిషికి ముఖ్యంగా మనోధైర్యం విడవరాడకుండా ఉన్నట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు సాయి చరిత్రని నిత్యం పారాయణ చేయండి. గురువు చరిత్రని చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. స్వామి కృపా కటాక్షాలు మీకు ఎల్లవేళలా ఉంటాయి. అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి ధనిష్ట శతభిషం పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే కొంచెం అధికంగా ఉంది కాబట్టి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ప్రతి విషయంలో పరీక్షలకు తోడుగానే ముఖ్యంగా వీళ్ళు ఆరంభంతో సంతోషంగా ఉంటారు. తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇబ్బంది లేకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉంటారు. కుంభరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో సహాయ సహకారాలు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారాలు కూడా బాగా చేస్తారు. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. ఏదైనా సరే వ్యాపారాలు చేసేటప్పుడు చక్కగా తెలుసుకొని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని గ్రహించకుండా చేయండి. అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని విధాలుగా ఏళ్ళనాటి శని ప్రభావం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం విడుకోలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది. ఇబ్బందులు అంటే చికాకులు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా సహజంగా గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయినా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఏదైనా మంచి పని మనం చేసినా కూడా ఒక గుడ్ ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి కూడా టైం అంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్కరికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఉద్యోగం ఉంటుందా పోతుందా అని భయం కూడా అధికంగా ఉంటుంది. అంటే రాహు నక్షత్రం కదా, మరి ఈ రాహు నక్షత్రం వల్ల ఏంటంటే ప్రతి ఆలోచన ఉంటుంది, చేయాలనుకుంటారు కానీ బద్ధకం వస్తుంది. ఆ బద్ధకంతో పని చేయలేకపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. అలాగే పూర్వభద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం, చాలా హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి రవి నక్షత్రం కాబట్టి అన్ని విషయాలు రేఖంగా ఉంటారు. అన్ని విషయాల్లో మంచి ప్రభావం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయులు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఉపాధ్యాయులకు కూడా మంచి ఘనత ఏర్పడుతుంది. అవార్డ్స్ అందుకుంటారు. మంచి వృత్తిగా ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకు కూడా ఒక రకంగా ఇబ్బంది లేకుండా గడిచిపోని చెప్పాలి. చిన్న తరహా పరిశ్రమ చేసే వాళ్ళకి కానీ కుటీర పరిశ్రమ వాళ్ళకు కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు డబ్బు విషయంలోనే జాగ్రత్త వహిస్తారు. చాలా మటుకు కూడా వీళ్ళు చేసుకున్న భార్య వీళ్ళకి మంచి
సపోర్ట్గా ఉంటుంది, అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి, చేసే పని మీద ధ్యాస పెట్టండి, పెట్టినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది. వ్యాపారాలకు, న్యాయవాదులకు మరియు వృత్తిపరమైన వాళ్ళు ఎవరికైనా సరే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా, న్యాయవాదులకు కూడా ఏది చేసినా సరే మంచిగా ఉంటుంది. డాక్టర్స్ కూడా వాళ్ళు చేసే రంగంలో మంచి అభివృద్ధి కానవస్తుంది. కళారంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా తొణకుండా ఉంటారు, హ్యాపీగా ప్రతి పని చేస్తారు, ఓర్పుగా చేస్తారు, ఎదుటి వాళ్ళని కష్టపడకుండా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడమని అనుకోరు, మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. అలా మాట్లాడతారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము విషయాన్ని పూజ చేసుకోండి. లేకుంటే మీకు నచ్చిన దేవుడు ఏదైనా సరే, మీ ఇష్టదైవం అంటే అమ్మవారే కావచ్చు, స్వామివారే కావచ్చు, ఎక్కువ భాగం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి, అన్ని విషయాలు కలిసి వస్తుంది. మరి శనివారం నాడు స్వామివారికి గోవిందమాల ఒక్కసారి చదవండి, చదివినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు.